హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య మేము తిరుపతి, అరుణాచలం, శ్రీపురం, కంచి, కాళహస్తి వెళ్ళొచ్చామండి. ఒక వారం రోజుల టూర్ అండి. అంటే సండే బయలుదేరాం, మళ్ళీ సండే కల్లా వచ్చేసాం అనమాట. అయితే అక్కడ విశేషాలు, మనకి రూమ్స్ ఎలా దొరుకుతాయి, ఫుడ్ ఎలాగా, ఇలాంటివన్నీ కూడా కొన్ని విషయాలు అందరికీ తెలియజేస్తే చాలామందికి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నానండి. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మేము ఎట్లా బయలుదేరాము ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి గుడివాడలో ట్రైన్ ఎక్కామండి. మచిలీపట్నం నుంచి గుడివాడలో ట్రైన్ ఎక్కాం. గుడివాడలో 5:12 అనమాట. అది శబరిమలై ట్రైన్ అండి. అంటే స్పెషల్గా వేశారంట. నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ చెయ్యాలి, అరుణాచలం వెళ్ళాలి అనే కోరికతో చెప్పాను కదండి మీకు. ఎప్పటి నుంచో ట్రై చేస్తే 3 సార్లు అండి రిజర్వేషన్ కోసం ట్రై చేసి ఒకసారి అయితే బుక్ అయ్యి కూడా అలాగే వేస్ట్ అయిపోయిందండి. ఈసారి అయితే ఎలాగైనా వెళ్ళాలని 4గోసారి పట్టుపట్టి బయలుదేరామన్నమాట. నేను, మా ఫ్రెండ్ భారతి గారు, వాళ్ళ హస్బెండ్, ఇంకో ఫ్రెండ్ ధనలక్ష్మి గారు. ఆవిడ విజయవాడలో ఎక్కారండి. అయితే అది శబరిమల స్పెషల్ ట్రైన్ అటండి. అనుకోకుండా మాకు టికెట్స్ బుక్ అయ్యాయి అనమాట. 5:12కి ఎక్కామండి గుడివాడలో. మార్నింగ్ 5:45 కల్లా కరెక్ట్ టైంకి, రైట్ టైంకే అది దించేసింది అనమాట. కాట్పాడీలో దిగామండి. కాట్పాడీలో దిగిన తర్వాత అసలు ఎలాగ ఏంటి అంటే భారతి గారు అన్నారు, గోల్డెన్ టెంపుల్కి వెళ్దామండి. ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ చూసిన దగ్గరే ఇక్కడికి, అక్కడ చూసిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్దాము అరుణాచలం అని అంటే సరే అని ఏం చేసామంటే ఏం చేయాలో తెలియలేదండి. లగేజ్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా వెళ్ళి రావాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే ఈలోపు మా వారు సలహా ఇచ్చారండి, అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, దాంట్లో మీరు రెడీ అవ్వచ్చు అని. మామూలు జనరల్ది ఉందండి, కానీ అందులోకి మేము వెళ్ళలేకపోయాము. సరే ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమో అని ముందుకెళ్తే ఏసీది ఉందండి వెయిటింగ్ హాల్. ఎవరైనా సరే కాట్పాడీలో దిగితే అక్కడే మనం ఫ్రెష్ అయిపోవచ్చండి. ఏసీది అనమాట వెయిటింగ్ హాలు. 35 రూపీస్ ఇస్తే మనిషికి గంట సేపు ఉండొచ్చండి. మనం స్నానాలు చేయొచ్చు, రెడీ అవ్వచ్చు, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. గంట సేపు మనకి టైం ఇస్తారనమాట. చాలా బెస్ట్ అనిపించింది. అక్కడ సరే మేము రెడీ అయిపోయామండి. అసలు రెడీ అవ్వడం ఎలాగో అర్థం కాలేదు. ఫస్ట్ నేను అది చెప్పడం మర్చిపోయాను. అయితే అండి, మేము జర్నీ చేసిన ట్రైన్ నుంచి చూసారా, ట్రైన్ అంతా అయ్యప్పలేనండి. శబరిమల ట్రైన్ అన్నాను కదా, మొత్తం అంతా అయ్యప్పలేనండి. ఫుల్ రష్గా ఉంది. కానీ రిజర్వేషన్ కాబట్టి అసలండి బెర్త్ మీద ఎక్కి పడుకున్నాక అసలు ఏమీ తెలియలేదండి. అంత స్మూత్గా తీసుకెళ్ళింది ఆ ట్రైన్. అయితే బాగుంది జర్నీ. అసలు ఎక్కడా కూడా కుదుపు లేదు, సౌండ్ లేదు. చాలా నీట్గా చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోయామండి. అది మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఆ వెయిటింగ్ హాల్లో మేము రెడీ అయిపోయామండి. బయటకు వచ్చిన తర్వాత అదే స్టేషన్లో కాట్పాడీలో ఎలక్ట్రానిక్ది ఉందండి. అంటే డిజిటల్ది అనమాట. లగేజ్ క్లోక్ రూమ్ అనేది డిజిటల్ది ఉంది. అక్కడ ఫోన్పే చేసి దాంట్లో అది వాటంతా అవే తెరుచుకున్నాయండి. ఫస్ట్ టైం నేను డిజిటల్ చూడడం అనమాట. వాళ్ళు మన ఫోన్ నెంబర్ అది యాడ్ చేసిన తర్వాత అది ఉంటుంది కదా లాకర్ లాంటిది, దాని అంతటా అదే ఓపెన్ అయింది. దాంట్లో లగేజ్ పడేసి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే అక్కడ వాళ్ళందరూ అన్నారనమాట, ఏమనంటే ఇక్కడ నుంచి ఫ్రీ అండి లేడీస్కి, తమిళనాడు అంతా లేడీస్కి ఫ్రీ అని. ఆధార్ కార్డు ఉండాలి కదా అంటే అక్కర్లేదు, ఆధార్ కార్డు ఏం అక్కర్లేదండి, లేడీస్ అందరికీ ఫ్రీయే అన్నారు. అక్కడి నుంచి బస్సు ఎక్కామండి. బస్సు ఎక్కి వేల్పూరు కాదండి, వెల్లూరులో దిగామన్నమాట శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కోసం. అయితే మేము ముందు ఒక గుడికి వెళ్ళిపోయామండి. అది నారాయణి అమ్మవారి గుడి అంట. తర్వాత దర్శనం చేసుకుని అటు వెళ్తుంటే ఇది కాదమ్మా గోల్డెన్ టెంపుల్, కొంచెం ముందుకు వెళ్ళాలన్నారు. అక్కడికి వెళ్ళి గోల్డెన్ టెంపుల్లో అమ్మవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. మీకు వీడియోస్ పోస్ట్ చేశాను కదా. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చి నారాయణ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉంటే మా భారతి గారు అక్కడ ఎవరో కనిపించిన ఆడవాళ్ళని అడిగారండి, ఏమంటే ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా చూడాల్సినవి ఉన్నాయా అని. అనగానే జలకంఠేశ్వర స్వామి గుడి ఉందండి, చాలా ఇంపార్టెంట్, ఆటో వాడు తీసుకెళ్తాడు అన్నారు. సరే ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళామండి. నిజంగా ఒక అద్భుతమేనండి. జలకంఠేశ్వర స్వామి ఆలయం మాత్రం అద్భుతమే. ఎందుకంటే అండి ఆ స్వామి ఎప్పుడు కూడా చుట్టూ నీరు ఉంటుందండి. సంవత్సరానికి ఒకసారి కంఠం దాకా నీళ్ళు వచ్చేస్తాయంట. అదే విశేషం అనమాట. ఒక రోజున అలా వస్తాయంట. అది చాలా విశేషంగా అనిపించింది. అక్కడ మాకు భోజనాలు కూడా పెట్టారండి. అంటే భోజనాలు అందరికీ పెడతారు, భోజనాలు కూడా దొరికాయి, తినేసాం చక్కగా. అక్కడి నుంచి వచ్చేసాం అనమాట. వచ్చేసి అరుణాచలంకి ట్రైన్ ఎక్కామండి కాట్పాడీలో. అక్కడ మాత్రం కొంచెం రిస్క్ ఫేస్ చేసామండి. ఎందుకంటే 2.5 అవర్స్ నించుని వచ్చామన్నమాట. అక్కడ చాలా రష్గా ఉందండి ట్రైన్. అది కూడా మీకు వీడియో పంపించి పోస్ట్ చేశాను కదా, చూసే ఉంటారు. చాలా రష్గా ఉందండి. అరుణాచలం వచ్చేసాం. అరుణాచలం వచ్చిన తర్వాత శివ సన్నిధికి వెళ్ళామండి. ఎందుకంటే అక్కడ రూమ్స్ కూడా తక్కువ రేటు. తర్వాత ఆ రేట్లోనే మనకి మార్నింగ్ టీ, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, మళ్ళీ సాయంత్రం టీ, ఇవన్నీ ఇస్తారండి. ఖర్చు కలిసి వస్తుంది కదండి. అందుకని ఏం చేసామంటే అక్కడికే వెళ్ళామన్నమాట శివ సన్నిధికి. అయితే మేము నలుగురు ఉన్నాం, నలుగురం పెద్దవాళ్ళం కదా, కొంతమంది కింద పడుకోవడం అంటే ఇబ్బంది అంటే
వాళ్ళు పెద్ద రూమ్స్ ఉన్నవి శివనలయంలో ఉన్నాయండి, వాళ్ళదే బ్రాంచ్ అని చెప్పని అక్కడికి పంపించారనమాట. వాళ్ళే ఆటలో మాట్లాడి పంపించారు. అక్కడికి వెళ్ళిపోయి ఆ రూమ్ తీసేసుకున్నామండి. రూమ్ తీసేసుకొని అక్కడ స్టే చేసామన్నమాట. స్టే చేసి మార్నింగ్ మేము బయలుదేరామండి. ఎక్కడికి అనుకున్నారు? నాకు ఎంతో కోరిక ఉన్న గిరి ప్రదక్షిణానికి వెళ్ళామండి. గిరి ప్రదక్షిణ కూడా సక్సెస్ఫుల్గా చేసేసాము. ఆ రోజు కొంచెం రెస్ట్లెస్గా అనిపించి మర్నాడు దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి మేము కంచి బయలుదేరామండి. కంచి వెళ్ళేసరికి కూడా అమ్మవారి రథోత్సవం చూసే అదృష్టం కలిగింది. ఆ మర్నాడు అభిషేకం చేయించుకున్నాం అమ్మవారిది. కంచిలో కూడా గుడి దగ్గరే అండి, ఎల్ఎన్కే ప్యాలెస్ అని ఒకటి ఉంది. అక్కడ మనకి రూమ్స్ బాగుంటాయి, చక్కగా ఈజీ అనమాట. జస్ట్ 5 మినిట్స్ నడిస్తే మనకు అమ్మవారి గుడి వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి అక్కడ. ఎవరైనా వెళ్ళాలంటే ఎల్ఎన్కే ప్యాలెస్ అని కొడితే గూగుల్లో మీకు ఫోన్ నెంబర్స్తో సహా వచ్చేస్తాయి. ఆ ఫోన్ నెంబర్తో మనం రూమ్ బుక్ చేసేసుకోవచ్చు ఈజీగా. అక్కడ ఉన్నాము. కంచిలో దర్శనం, అభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళిన తర్వాత ఆ రోజు మేము వెళ్ళేసరికి 12 అయిపోయిందండి. కొండ మీదకి వెళ్ళేసరికి 12 అయిపోయేసరికి సిఆర్ఓ ఆఫీస్ క్లోజ్ అన్నారు, మార్నింగ్ తెరుస్తారన్నారనమాట. అయితే ఆ నైటు అక్కడ లాకర్స్ తీసుకున్నామండి. లాకర్స్ తీసుకుని అక్కడే ఉండిపోయాము. నైట్ కొంచెం కాసేపు పడుకుని 4:30 కల్లా లేచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మాకు గంటలో రూమ్ వచ్చేసిందండి. అయితే ఈ రూమ్ దగ్గర కూడా మనం కొంచెం చిన్న రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అండి, ఫోన్ నెంబర్ తప్పుపడిందండి. అంటే మా ఫ్రెండ్ ఆధార్ కార్డు మీద తీసుకున్నాము. మరి ఆవిడ చెప్పడం తప్పుపడిందో, ఆయన వినడం తప్పుపడిందో, మొత్తానికి ఒక నెంబర్ తప్పుపడి మీకు మెసేజ్ వస్తుందమ్మా ఫోన్ కంటే రాలేదండి. 8 లోపు వస్తుందన్నారు. ఎంతసేపు చూసినా మెసేజ్ రాలేదు. అప్పుడు గబగబా అక్కడ మా భారతి గారు అక్కడ లాకర్ తీసుకున్న దగ్గర చూపించి టికెట్ అంటే తీసుకెళ్ళి చూపిస్తే క్యాన్సిల్ అయిపోతుందమ్మా, 2 అవర్స్ దాటితే క్యాన్సిల్ అయిపోతుంది రూము, ఇచ్చిన రూము, మీరు తొందరగా వెళ్ళండి అన్నారు. అప్పుడు మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఎన్కే అని ఉందండి ఎంక్వైరీది, అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత కొంచెం రిస్క్ ఫేస్ చేసాం కానీ పర్వాలా, రూమ్ అయితే దొరికింది. 100 రూపాయల రూమ్ దొరికిందండి. మేము 100 రూపాయల రూమే అడిగాం, అదే దొరికింది. అది కూడా మనకి చక్కగా బాగుందండి. ఎందుకంటే రూమ్ బాగుంది, చక్కగా 2 బెడ్స్ ఇచ్చారు. నేనైతే రూమ్స్ అవి తీయడానికి అంత టైం లేదండి మాకు. స్వామి దర్శనానికి వెళ్ళిపోవాలని నేను రూమ్ అయితే తీయలేదు. అందరికీ తెలుసు కదా, 100 రూపాయల రూమ్లో అయితే తెలుసు. అక్కడి నుంచి మేము చక్కగా రెడీ అయ్యి అన్నీ చేసి టిఫిన్స్ అవి చేసి ఏం చేసి, అంటే టిఫిన్స్ చేయలేదండి. స్వామివారి ప్రసాదం ఆ కిందే సుదర్శనంలో దొరికింది మాకు రూము. కిందే మాకు అన్నప్రసాదం పెడుతున్నారు, సాంబార్ రైస్, అది తినేసాం అనమాట. తినేసి 1:30కే కరెక్ట్గా వెళ్ళామండి లైన్లోకి. వెళ్తే సర్వదర్శనానికి అనమాట. అంటే ఒకవేళ వృద్ధుల దర్శనం ఏమైనా పంపిస్తారని ట్రై చేసాం కానీ లేదు, అట్లా 300 రూపాయలు బుక్ చేసుకోవాల్సిందే. వృద్ధులైనా సరే, సీనియర్ సిటిజన్స్ వాళ్ళైనా సరే అక్కడైతే మాత్రం బుక్ చేసుకోవాల్సింది. మీకు అరుణాచలంలో చెప్పాను కదా, 50 రూపాయల దాంట్లో పంపించారు, తొందరగా అయిపోయింది. తిరుపతిలో ఆ ఛాన్స్ లేదండి. ఎవరైనా వృద్ధులు వెళ్తే మాత్రం ముందే 300 రూపాయలు బుక్ చేసుకోండి. అక్కడి నుంచి వెళ్ళి లైన్లోకి 1:30కి వెళ్తే రాత్రి 10:30 కల్లా లైన్ వదిలేశారండి. రూముల్లో ఉన్నామన్నమాట. 10:30కి వదిలేశారు. మేము దర్శనం చేసుకునేసరికి కరెక్ట్గా 12 అయిందండి దర్శనం. కార్తీక మాసం ఎండింగ్ అనుకోండి, చివర్లో అనమాట. స్వామివారి దర్శనం అయిపోయింది. చాలా చక్కగా అయిందండి వెంకటేశ్వర స్వామి దర్శనం. దర్శనం చేసుకుని మేము మళ్ళీ లడ్డూలు అవి తీసుకుని రూమ్కి వచ్చేసరికి 1:30 2 అయిపోయిందండి. అయిపోయేసరికి ఇంకా నైట్ కాసేపు పడుకున్నాము. తెల్లారు లేచి కింద తిరుపతికి వచ్చేసాం. ఎందుకంటే 10:30కి అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందండి. తిరుపతి నుంచి విజయవాడకి ట్రైన్ ఉంది. అది తెలిసి మాకు వచ్చామన్నమాట. కిందకు వచ్చి ఇంకా వచ్చిన తర్వాత పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా, యాక్చువల్గా వెళ్దాం అనుకుంటే ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు అటండి. అసలు ఎంత జనం ఉన్నారో తిరుపతిలో కింద. అసలు లాకర్స్ కూడా ఖాళీ లేదండి. లాకర్ బెడ్లో సామాన్ పెట్టుకోవడానికి రైల్వే స్టేషన్లో పెద్ద లైన్ అనమాట. డిజిటల్స్ అన్నీ కూడా 2, 3 ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్గా నిండిపోయినాయి. ఈ మామూలు బుక్ చేసే క్లాక్ రూమ్ అయితే పెద్ద లైన్ అండి. ఆ లైన్లో దాదాపు 1 గంట నించుంటే కానీ ఆ క్లాక్ రూమ్లో పెట్టడానికి అవ్వలేదు. అప్పుడు అనుకున్నాం అనమాట, కాళహస్తి వెళ్ళొచ్చేద్దామని చెప్పని. ఇక అప్పుడు అనుకుని కాళహస్తి వెళ్ళామండి. అక్కడ కూడా స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది. కాళహస్తిలో మేము భోంచేసాము. అయితే కంచిలో భోజనం గురించి మీకు అనలేదు కదా నేను. కంచిలో అండి అభిషేకం చేసుకున్న వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. అవి కూడా బోల్డ్ ఉన్నాయి. తర్వాత ఆ లైన్లో ప్రసాదాలు పెడుతూ ఉంటారండి, ఏదో ఒకటి అనమాట. కట్టు పొంగలి, సాంబార్ రైసు, కొంచెం పప్పు అన్నంలాగా, తర్వాత దద్దోజనం, తీపి పొంగలి, ఇలాంటివన్నీ పెడుతూనే ఉంటారు. అవే తిన్నామండి. అవి తిని కడుపు నిండిపోయింది. మధ్యాహ్నం రాత్రికి మాకు ఈ ప్రసాదాలు సరిపోయినాయి. ఆ రోజు భోజనంతో ప్రాబ్లం లేదు. అలాగా ఎక్కడ కూడా తిండికి బాధపడలేదండి. ప్రయాణంలో కూడా పెద్దగా రిస్క్ పడలేదు. చాలా చక్కగా జరిగింది మా యాత్ర అయితే. మీకు ఏమైనా ఉపయోగపడతాయని ఇలా చెప్తున్నానండి వీడియోలో మీకు ఉపయోగపడే విశేషాలు ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చలేదనుకోండి స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదండి. నేనేమన్నా చెప్పడంలో ఏదైనా కొంచెం అటు ఇటుగా చెప్తే మాత్రం సారీ అండి. మీరు మళ్ళీ చెప్తే నేను దిద్దుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.
లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే కాళహస్తి దర్శనం అయిపోయి భోజనం అయిపోయినాక తిరిగి వచ్చేసాం. హాయిగా స్టేషన్లో కాసేపు ఉన్నాం. 10ంటికి మాకు ట్రైన్ వచ్చింది. 10:40 బయలుదేరాం. చక్కగా వచ్చేసామండి. విజయవాడ వచ్చి బందర్ వచ్చేసాం. హ్యాపీ జర్నీ అండి. ఇంతవరకు ఈ వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.